రాత్రి పగలు తేడా లేకుండా అడవుల కోసం పహారా కాస్తున్నారు మహిళా అటవీ అధికారులు. అక్రమ కలప స్మగ్లింగ్ ను అడ్డుకుంటున్నారు. వన్యప్రాణులను వేటాడే వేటగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. అడవులను కబ్జా చేసే అక్రమార్కులను తరుముతున్నారు. అడవులను కంటికి రెప్పలా కాపాడుతున్న వీరనారీలపై స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళా అటవీ అధికారుల సాహసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులకు పహారా కాస్తున్నారు. వేల కోట్ల విలువైన టేకు సంపదను స్మగ్లర్ల నుంచి రక్షిస్తున్నారు. స్మగ్లర్లు అక్రమంగా కలపను తరలించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు మహిళా అధికారులకు స్మగ్లర్లు ఎదురు తిరిగారు. గొడ్డళ్లతో రాళ్లతో దాడులు చేశారు. అయినా భయపడకుండా అడవి సంపదను కాపాడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకొని స్మగ్లర్లను అరెస్ట్ చేశారు మహిళా అధికారులు. మేము తగ్గము. మా డ్యూటీలో మేము ఈ యూనిఫామ్ వేసాము అంటే మాకు ఫీలింగ్ అనేది మాకు ఏమవుతుందో, మాకు ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో అనేది ఎవ్వరు కూడా ఈ డిపార్ట్మెంట్ అట్లా భావించరు. ఎదురుగా ఢీ కొట్టాలి అంటే కొట్టాల్సిందే సార్. మేము వెళ్ళిపోతాం, స్వచ్ఛందంగా డ్యూటీలు చేస్తాం సార్. ఎవరు అటాక్ చేస్తారని మేము భయపడం సార్. అసలు భయం అనిపించదు సార్. అప్పుడు మాలో ఉన్న ఇంకా డ్యూటీ ఇప్పుడు ఏ విధంగానైతే ఉన్నామో దానికంటే 100 రెట్లుగా మా బ్రెయిన్ షార్ప్గా పనిచేసి అసలు వాళ్ళని ఏ విధంగా ఢీ కొట్టాలి అనే ఆలోచన తడుతుంది సార్. దీనికి సహకారం డిఎఫ్ఓ గారికి కాల్ చేస్తాం సార్. అప్పుడు మాకు వాళ్ళు అడ్వైజులు ఇస్తారు. మేము ఎదురుగానే పనిచేస్తాం సార్. ఎక్కడ భయపడం సార్. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకున్న తమపై దాడులు జరిగాయని చెప్తున్నారు అటవీ శాఖ మహిళా పోలీసులు. ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటినట్లు చెప్పారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి 100 హెక్టార్లు అడవులు కాలి బూడిదయ్యాయని తెలిపారు. మంటలను ఆర్పి అడవులను పరిరక్షించినట్లు తెలిపారు. అగ్గి అయితే రాలేదు కానీ చాలా సందర్భాల్లో పడ్డదైతే ఉన్నాము. ఇక నడుచుకుంటూ అయితే అంటే నార్మల్గా నడుచుకునేది వేరేది, ఫైర్ పడ్డదంటే ఆ హడావిడి వేరుంటుంది. మా ఉండేది మొత్తం హిల్ ఏరియా. ఆ హిల్ ఏరియాలో చాలా సార్లు పడతాము. ప్యాంట్లు చినిగిపోయినాయి, కింద పడతాము, మోకాళ్ళకి కాళ్ళకి చాలా సార్లు దెబ్బలు కూడా తాకిన పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. ఆ టైంలో అయినా కానీ మేము వెనక్కి అడుగు వేయకుండా మా ఆఫీసర్ల గైడ్లైన్స్ తీసుకుంటా, మా డిఎఫ్ఓ సారు, ఎఫ్ఆర్ఓ సారు, ఎఫ్డిఓ మేడం వాళ్ళ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వకుండా మేము డ్యూటీలని, మా విధుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం. దట్టమైన అడవుల్లో పులులు, చిరుతలు, దుప్పలు, నీలుగాయలు, ఎలుగుబంట్లు, హైనాలు ఉంటాయి. ఈ జంతువులను కంటికి రెప్పలా కాపాడుతున్నామని చెప్తున్నారు. వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శాకాహార జంతువుల ఆహారం కోసం అవసరమైన గడ్డిని పెంచుతున్నామన్నారు. చిన్న చిన్న గుంటలు ఏర్పాటు చేసి అందులో నీళ్లు పోసి జంతువుల దాహం తీరుస్తున్నామని చెప్పారు. పులులు సంచరించే ప్రాంతంలో ట్రాకింగ్ కెమెరాలు అమర్చారు. పులులు ఎటువైపు వెళ్తాయో గుర్తిస్తున్నారు. పులులుంటేనే పుడమి, పర్యావరణం బాగుంటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అడవిని రక్షించడం తమ బాధ్యత అంటున్నారు మహిళా అధికారులు.